పారదర్శకంగా ఈ లాటరీ అనేది ఇస్తా ఉన్నారట. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, టవర్కి సంబంధించి హైదరాబాదు పరిధిలో క్యూర్ పరిధికి సంబంధించి కూడా. సో రేపటి నుంచి అంటే 28 నుంచి 31 వరకు 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇట్లా 16 నియోజకవర్గాలకు సంబంధించి కూడా లాటరీ సిస్టమ్ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరికైతే లాటరీ వస్తుందో వారిని అర్హులుగా గుర్తించి వారికి తదుపరికి సంబంధించినటువంటి దాని గురించి కూడా వివరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే మొదటగా ఈ 28, 29, 30, 31 సంబంధించి 4 తేదీలలో కూడా 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరి ఆయా నియోజకవర్గంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఏంటనేది కూడా ఇప్పటికే వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగినది. సో ఆ నియోజకవర్గంలో కమిటీ హాల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ అక్కడే మరి లైవ్ ద్వారా కూడా, యూట్యూబ్ లైవ్ లింక్ ద్వారా కూడా మరి అందరూ కూడా ఎవరింట్లలో వారు కూర్చొని కూడా ఎవరెవరికి ఇల్లు వచ్చా, ఎవరెవరికి రాలేదు అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సినట్టు అవసరం లేదు, ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చూడాలనే దానికి కూడా అవసరం కూడా లేదు. సో ఇది నియోజకవర్గాల వారీగా కూడా రిజల్ట్ ఇస్తూ యూట్యూబ్లో కూడా లైవ్ ఇస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే ఎంపిక చేసిరో, ఎవరైతే అర్హులయ్యారో, ఎవరికైతే లాటరీ సిస్టమ్ వచ్చిందో, లక్కీ డ్రా వచ్చిందో, సో వారికి వారి డీటెయిల్స్ సంబంధించి కూడా ఆన్లైన్ పోర్టల్లో కూడా పెడతామంటున్నారు. నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎవరు అర్హులు ఉన్నారు అనేది ఆ లిస్ట్ కూడా పెడతామంటూ కూడా మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వార్తను ఒకసారి మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. పారదర్శకంగా లాటరీ, ఇందిరమ్మ టవర్స్ లాటరీ షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి 31 వరకు కేటాయింపులు, యూట్యూబ్ ద్వారా ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారమట. సో వదంతులు నమ్మవద్దు, మధ్యవర్తులకు కూడా నో ఛాన్స్ అనేది తెలుస్తూ ఉన్నది. దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారు, జాగ్రత్త. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ మరి విపి గౌతమ్ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇందిరమ్మ టవర్స్ పథకంలో భాగంగా హైదరాబాద్ పరిధిలో నిర్మించనున్న ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ శుక్రవారం 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజు 4 నియోజకవర్గాల చొప్పున 16 నియోజకవర్గాల్లో కూడా 4 రోజుల పాటు ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి మరి గౌతమ్ తెలిపారు. ఈ ప్రక్రియనంతటినీ యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు తావివ్వకుండా పూర్తి పారదర్శకంగా లాటరీ డ్రా తీసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. సో స్థల భవనం భద్రత ఏర్పాట్లు తదితర కారణాల వలన మరి లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తుదారులందరినీ కూడా అనుమతించలేమని, అయితే ఆయా కేంద్రాల వద్ద లాటరీ జరుగుతున్నటువంటి తీరును ప్రజలందరూ స్క్రీన్పై వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలిపారు. ప్రత్యక్ష ప్రసారం tghb.telangana.gov.in వెబ్సైట్లోను, హౌసింగ్ డిపార్ట్మెంటు సోషల్ మీడియా హ్యాండిల్లోనూ కూడా tghd.officialతో ఉన్నటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా కూడా చూడవచ్చు అనేది వివరించారు. దాంతోపాటు వదంతులు నమ్మొద్దు అనేది అంటున్నారు. సో ఈ పథకంలో సిఫార్సులు, మధ్యవర్తుల ప్రమేయం అనేది ఉండదనేది, పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు లోబడే ప్లాట్లు కేటాయింపు ప్రక్రియ జరుగుతుందన్నట్టు కూడా చైర్మన్ స్పష్టం చేశారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లాటరీలో పేరు రాకున్నా దరఖాస్తుదారులు దిగులు పడవద్దనేది, తదుపరి విడతల్లో నిర్మించే టవర్స్ అర్హులుగా దరఖాస్తులు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉందనేది ఆయన తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్నవి పైలట్ ప్రాజెక్టులు మాత్రమేనని, మొత్తం 1,00,000 ఇళ్లను నిర్మిస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అర్హులైన దరఖాస్తుదారులు కూడా ప్రభుత్వం త్వరలో ప్రకటించే ఎంఐజీ హౌసింగ్ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు అనేది కూడా గౌతమ్ సూచించారు. ప్రభుత్వం అన్ని వర్గాలకి సొంత ఇండ్లు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నది పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది ఎక్కడ కూడా లాబింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మధ్యవర్తులకు సంబంధించి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో పారదర్శకంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరైతే అర్హులు ఉంటారో, నిరుపేదలు ఉంటారో వారిని గుర్తించి లక్కీ డ్రా ద్వారా కూడా మరి వారికి ఇండ్లు కేటాయించడం జరుగుతుంది. ఎక్కడ డబ్బులు ఇచ్చినా కూడా ఇది వర్కౌట్ అవ్వనటువంటి పరిస్థితి అందరూ కూడా గమనించాలి. డబ్బులు ఇచ్చి మోసపోకూడదు అనేది హౌసింగ్ బోర్డు డైరెక్టర్ మరి గౌతమ్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లోనే ఈ ప్రక్రియ అనేది కొనసాగుతున్నది. సో కొనసాగిన తర్వాత ఎవరికైతే ఇల్లు వస్తుందో వారికి నెక్స్ట్ సంబంధించిన ప్రాసెస్ కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే ఇల్లు మంజూరైన తర్వాత 1,00,000 రూపాయల వరకు కూడా మరి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత విడతల వారికి కూడా 6 లక్షల వరకు కూడా పే చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో ఈ ప్రాసెస్ సంబంధించి కూడా ఎవరికి ఇక్కడ కూడా అంతరాయం జరగకుండా, ఇబ్బంది జరగకుండా వచ్చినటువంటి లబ్ధి చేకూరినటువంటి వారికి సంబంధించి కూడా లిస్ట్ కూడా ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు ఈ ఎంపిక సంబంధించి కూడా ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉందనేది మరి యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో వారు కొన్ని వెబ్సైట్లు కూడా ఇవ్వడం జరిగింది. చూడవచ్చు tghd.officialతో కూడా ఉన్నటువంటి దాంట్లో ఆ పేజీని ఫాలో అవుతే
అందులో ఈ టైంకి రేపు ఏదైతే డేట్స్ ఇస్తున్నారో ఆ టైంకి ఈ లైవ్ అనేది అందులో వస్తుందనేది చెప్తా ఉన్నారు. సో ఇట్లా పారదర్శకంగా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా పేద ప్రజలకి ఇండ్లు ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ 7,000 చిల్లర ఏవైతే ఇండ్లు ఉన్నాయో అవి ఇక్కడ వరకే ఆగకుండా 1,00,000 ఇండ్ల వరకు కూడా నిర్మించుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఎవరికైతే ఇల్లు రాలేదో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ విడతల వారుగా ఈ ఇచ్చేటటువంటి నోటిఫికేషన్ ఇళ్లలో కూడా అందులో అప్లై చేసుకోవచ్చు. అర్హులు ఉన్నటువంటి వారికే మరి ఇందులో ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో కొన్ని ఫార్ములా కూడా తీసుకొచ్చి మార్పులు కూడా తీసుకొచ్చారు. దీంట్లో ఎవరికి అర్హులు ఎవరికి అనర్హులు అనేది కూడా వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. అక్కడ వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. నిజంగా అర్హులు ఉన్న వారే ఈ ఇళ్ళకు అప్లై చేసుకోవాలనేది హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ గౌతమ్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.